మామ మీరు ఎంతమందికి తెలుసు మన క్రీమ్ స్టాండ్లో ప్రైజెస్ డ్రాప్ అయినాయి అని చెప్పేసి. అవును మామ, మీరు విన్నది నిజమే. GST 2.0 వల్ల చాలా వరకు ఐస్ క్రీమ్స్ మీద అయితే ప్రైజెస్ డ్రాప్ అయినాయి అనమాట. ముందు GST వచ్చేసి 18%, ఇప్పుడు వచ్చేసి 5%కి చేంజ్ అయింది. సో అందుకే ఈ చేంజెస్. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ క్రియేషన్ ఐస్ క్రీమ్స్ మీద చాలా వరకు చేంజెస్ వచ్చినాయి అనమాట. 200కి అవైలబుల్ ఉన్న ఐస్ క్రీమ్ ఇప్పుడైతే జస్ట్ 150 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది చాలా హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి కదా. ఇంకా చాలా వాటి మీద అయితే ప్రైజెస్ చాలా చేంజ్ అయినాయి అనమాట. మనం చెప్పుకోవాలంటే టబ్స్ మీద అయినా సరే, జార్స్ మీద అయినా సరే, మన స్టిక్స్ మీద అయినా సరే, కసాటాస్ మీద, మీకు నచ్చిన ప్రతి ఐస్ క్రీమ్ మీద చేంజ్ అయింది. ఒకసారి స్క్రీన్ మీద వేసిన లుక్ వేసుకోండి మామ. ఇంకా సీజనల్ సీతాఫలం అని చెప్పేసి కొత్త ఫ్లేవర్ని కూడా లాంచ్ చేసినారు అనమాట. మీరు ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి మామ. సో ఈ ప్రైజెస్ డ్రాప్స్ తర్వాత మనం లేట్ చేస్తామా, మనం కూడా వచ్చేసినాం అనమాట. చాలా వరకు ఐస్ క్రీమ్స్ అయితే మనం టేస్ట్ చేద్దామని తీసేసుకున్నాం అనమాట. చూసంటే నాకు కన్నులు పండుగ ఉంది కదా. ఇంకా టేస్ట్ గురించి నేను పర్టికులర్గా చెప్పాలన్నా మామ, క్రీమ్ స్టోన్లో టేస్ట్ అయితే టాప్ నాచ్ ఉంటుంది అనమాట. ఆ క్వాలిటీకి, ఆ ప్రైస్కి మనం పెట్టేదైతే 100% వర్త్ ఉంటుంది మామ. ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ తిన్నాను కదా, నేనైతే అస్సలు మర్చిపోలేను ఆ టేస్ట్ అయితే. సో మీరు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఉంటాను మళ్ళీ, బాయ్.